అమెరికాలో అయితే గత 20 ఇయర్స్‌లో ఎప్పుడూ లేనంతగా అతిపెద్ద స్నో స్టార్మ్ అయితే ఈ వీకెండ్ రాబోతుందని చెప్పి గవర్నమెంట్ వెదర్ ఫోర్‌కాస్ట్ గానీ, చాలా న్యూస్ ఛానెల్స్ గానీ రిపోర్ట్స్ అయితే చెప్పాయన్నమాట. సో, దాని దెబ్బకి ఏం జరుగుతుందంటే చాలా గైడ్‌లైన్స్ అయితే రిలీజ్ చేశారు. చాలా చెట్లు పడిపోతాయని చెప్పేసి, పవర్ ఔటేజెస్ ఉంటాయని చెప్పేసి. మీరు అనుకోవచ్చు పవర్ ఔటేజ్ ఉంటే ఏమవుతది? మళ్ళీ రీస్టోర్ అయ్యి వస్తది కదా అని. కానీ అమెరికాలో కరెంట్ పోవడం అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ అనమాట. మన ఇండియాలో జరిగినట్టు నార్మల్ థింగ్ కాదనమాట. ఎందుకంటే టెంపరేచర్స్ చాలా మైనస్‌లో నెగెటివ్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే పవర్ పోతే ఏంటంటే ఇక్కడ హౌసెస్‌లో జనరేటర్స్ అలాంటివి ఏమి ఉండవనమాట. బ్యాటరీలో మనకున్న ఇన్వర్టర్స్ అలాంటివి ఏమి ఉండవు. సో, టెంపరేచర్స్ నెగెటివ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతది అంటే ఇల్లంతా చల్లగా అయిపోతదన్నట్టు. సో, వింటర్‌లో ఉండడం చాలా కష్టం. సమ్మర్‌లో అయినా మేనేజ్ చేయొచ్చు గానీ, వింటర్‌లో పవర్ పోతే ఈ ఈ హౌసెస్‌లో ఉండడం అనేది చాలా టఫ్ ఉంటదన్నట్టు సినారియో. కుకింగ్‌కి కష్టమే, జనరల్ యాక్టివిటీస్‌కి కష్టమే, ఈవెన్ వాటర్ కూడా అంతా చల్లగా వస్తాయి. సో, చాలా అంటే చాలా టఫ్ అన్నట్టు పవర్ ఔటేజ్ అనేది రావడం అన్నట్టు. ఇన్ జనరల్‌గా అసలు పవర్ ఔటేజ్ నేను అమెరికాకొచ్చి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్‌లో మేబీ ఒక్కసారి కూడా చూసుండను అనుకుంటా. ఇప్పటిదాకా నేను పవర్ ఔటేజ్ చూడలేదసలు. పవర్ పోవడం అనేది. స్టే సేఫ్.